రైట్. డాక్టర్ అందే సత్యం పొలిటికల్ అనలిస్ట్ ఈయన మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఈ అంటే కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ వివాదాలన్నిటికీ అంటే వీటిని ఎలా చూడాలి? సుస్మిత అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనుకోవాలి? కాంగ్రెస్ ను ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ అవసరం లేదు, కాంగ్రెస్ నాయకులే ఓడిస్తారు. ఇవాళ గత వారం రోజులుగా ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కాంగ్రెస్ పాలనని, కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ ని ప్రతిపక్షాలు బదనాం చేసిన దానికన్నా కాంగ్రెస్ నాయకులే ఎక్కువ బదనాం చేస్తున్నారు. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇష్ట వేసుకొని మాదే రాజ్యం అన్న పద్ధతుల్లో ఆలోచిస్తున్నారు, లేకపోతే ఇంత ఇండిసిప్లిన్ గా వ్యవహరించారు. ఉదాహరణకు చిన్నారెడ్డి 8 సార్లు పోటీ చేసిండు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిర్రు, అయినా మళ్ళీ అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలతోటి వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళంతా సీనియర్ నాయకులు ఒక విధంగా భావించవచ్చు, కానీ కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు కాదు, కాంగ్రెస్ పార్టీ కెరియర్ లేదు, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉద్యమాలు చేసింది కాదు. కానీ మా నాన్నకు ఎమ్మెల్సీ లేదు, మా అమ్మ మినిస్టరు, నేను పరకాల ఎమ్మెల్యే అవుతాను అంటుంది. అంటే ఒకే ఇంట్లో ముగ్గురం అయితే అంటున్నారు. ఇది ఏ పార్టీలో కూడా దీన్ని అంగీకరించారు. తర్వాత రెండోది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కానీ లేకపోతే ఎమ్మెల్యేని కానీ వీటన్నీ కూడా టార్గెట్ చేసినట్టు మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా డయాసిస్ ఉన్నాయి, అంటే పిసిసికి పెట్టవచ్చు, ఆల్ ఇండియా ఏఐసిసికి అప్పీల్ చేయొచ్చు, టికెట్ తెచ్చుకునేటప్పుడు అనేక ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఇట్లా మాట్లాడటం బహుశా కాంగ్రెస్ అభిమానులు ఎవరు జీర్ణించుకోరాలి అని అనుకుంటున్నా. అదేవిధంగా టికెట్ల విషయాలు చర్చించడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు, ఎందుకంటే ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. 2.5 ఏళ్ల తర్వాత చర్చించాల్సిన టికెట్ల విషయాలు ఇప్పుడు చర్చలు తీసుకురావటం కూడా కరెక్ట్ కాదు. పరకాల సభలు ఆ చర్చకు వస్తే అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి సహజంగానే ఈ సుస్మిత రియాక్షన్ ని బహుశా రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఏ శ్రేణులు కూడా జీర్ణించుకోలేమనుకుంటా. మరో పార్టీలో జరిగిన ఇటువంటి ఈ వే ఆఫ్ టాకింగ్, ఈ వే ఆఫ్ ఇదిని అంగీకరించరు. కాబట్టి ఖచ్చితంగా సురేఖ వాళ్ళ అమ్మాయికి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి సహజంగానే దీన్ని సాధారణ కార్యకర్తలు కూడా అంగీకరించే అవకాశం లేదు. తర్వాత కాంగ్రెస్ అధికారం రానప్పుడు వీళ్ళందరూ కట్టెపల్లాగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఓటింగ్ శాతం కూడా 20% పడిపోయింది. బీఆర్ఎస్ వ్యతిరేకత ప్రజల్లో బాగా వచ్చింది. ఆల్టర్నేటివ్ గా రేవంత్ రెడ్డి ప్రతిఘటన ప్రజలు నచ్చిండ్రు, అధికారంలోకి వచ్చారు. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు అధికారంలో వాటా కావాలి, అధికారంలో మేజర్ షేర్ కావాలని అడగటం కూడా అంత సహేతుకం కాదు. కాబట్టి ఏ పార్టీలైనా డిసిప్లిన్ అవసరం, ఇక్కడ కూడా డిసిప్లిన్ అవసరం. ఏదన్నా ఉంటే కొండా సురేఖ ముఖ్యమంత్రితో చర్చిస్తే సభగుంట తప్ప ఇట్లా బహిరంగ స్టేట్మెంట్లు కాంగ్రెస్లే కాదు ఏ పార్టీలు కూడా అంగీకరించదు. సార్, మరి ఇలాంటి వ్యాఖ్యలు కూతురు చేస్తున్నప్పుడు అంత పెద్ద అంటే క్యాబినెట్ లో ఉండి అంత పెద్ద పదవిలో ఉండి తల్లి తండ్రి ఎలాంటి అభ్యంతరం చెప్పరా? లేకపోతే చెప్పినా తిను వినే సిచ్యువేషన్ లో లేదని అనుకోవాలి? మాకు సంబంధం లేదని రేపు అంటుండొచ్చు, లేదా మమ్మల్ని సంప్రదించలేదా అంటుండొచ్చు. కానీ సుస్మితకు గుర్తింపు మాత్రం కొండా సురేఖ కూతురుగానే గుర్తింపు ఉంది తప్ప వ్యక్తిగతంగా గుర్తింపు లేదు. ఏదైనా ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ నాయకురాలో లేకపోతే విద్యార్థి సంఘ నాయకురాలో అయి ఉంటే వ్యక్తిగతంగా పరిచయం ఉంది అనుకోవచ్చు. కొండా సురేఖ కూతురుగా తప్ప తనకి ఇంకా అదవరకు అంతకు మించిన ఇమేజ్ లేదు. కాబట్టి కొండా సురేఖ కానీ మురళి గారు కానీ వాళ్ళు బాధ్యత వహించి కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి కన్విన్స్ చేస్తే వినే సిచ్యువేషన్ లో కొండా సుస్మిత ఉందా లేదా? ఇప్పుడు కొండా సుస్మితకు వింటరాయం అనేది వాళ్ళ అంతర్గత విషయం. కానీ బహుశా ఇటువంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల 1-2 రోజులు దాని మీద ఒక వైరల్ అవుతుంటది. ఆ తర్వాత వాళ్ళు పెద్ద పట్టించుకునే నాదులు ఉండడు. పెద్ద నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లే జనం పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ అధికారంలో రావడం అనేది కాంగ్రెస్ పరిపాలన మీద ఆధారం ఉంది తప్ప నాయకులు ఇచ్చే స్టేట్మెంట్ల మీద ఆధారపడి ఉండదు. ప్రజలు అంటే 2-3 రోజుల్లో మర్చిపోతారు.
కాబట్టి కాంగ్రెస్ గెలవటం ఓడిపోవడం అనేది 5 ఏళ్ల పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఎలక్షన్ల ముందర వచ్చేటువంటి అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఓడించడం కానీ గెలిచడం కానీ అనేది జరగదు. తాత్కాలికంగా ఆ పార్టీ ప్రభుత్వం యొక్క ఇమేజ్ ని కొంత డ్యామేజ్ చేయడానికి పనికొస్తుంది. ఇట్ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ మెయిలింగ్. రైట్. ఇప్పుడు కాంగ్రెస్లో మహిళా నాయకులు మన ఎవరో ఆవిడ ఇందిరా శోభన్ లేకపోతే మిగతా మహిళలు అందరూ కూడా సుస్మిత మైండ్ బాగాలేదు, సరిగ్గా లేదు, తన బిహేవియర్ బాగాలేదు, చూపించుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు అగ్రెసివ్ స్టేట్మెంట్ చేయాలని చూస్తారు. తర్వాత కాంగ్రెస్ లో ఎలివేట్ కావాలనుకున్న వాళ్ళు ఉంటారు. తర్వాత ఆ కుటుంబం నుంచి ఏదైనా వ్యక్తిగత వైర్యం లేదా రాజకీయ వైర్యం వాళ్ళు కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తుండొచ్చు. లేదా పార్టీ మీద ప్రేమతో కూడా ఇచ్చే అవకాశం ఉంది డ్యామేజ్ చేస్తుందని. కాబట్టి సహజంగానే ఇటువంటి బిహేవియర్ ఏ పార్టీలో సహించరు. ఈ పార్టీలో కాదు, ఏ పార్టీలో కూడా సహించరు. అంటే నిజంగానే మానసిక పరిపక్వత లేదు అనుకోవాలా, లేకపోతే ఇతర పార్టీల ప్రోద్బలంతో ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకోవచ్చా? గతంలో కూడా ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చింది కదా, కాబట్టి పరిపక్వత లేదు అనుకోలేము. ఒక అగ్రెసివ్ బిహేవియర్ ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది తనకు మేలు చేయదు, పార్టీకి మేలు చేయదు. ఇదంతా ఏదో తాత్కాలికంగా ఆ మీడియా 1-2 రోజులు వైరల్ చేస్తుంది, ఆ తర్వాత వదిలేస్తుంది. అంటే ఈ మధ్య కొంత నానుడు ఉంది కదా సార్, మీరు వినే ఉంటారు. అంటే మంచా చెడ అన్నది పక్కన పెడితే వ్యాఖ్యలు చేస్తే ఎవరి మీదైనా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మనం ఫేమస్ అవుతాం అన్న ఒక నానుడు ఉంది. సో అలాగే బిహేవ్ చేస్తున్నారు చాలా మంది. సో దీన్ని కూడా అంటే సుస్మిత వ్యాఖ్యలను కూడా మనం అలా చూడొచ్చా? కేవలం ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మీద అవినీతి, ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు చేసింది. ఆ విషయం మీద కొంత సీరియస్ యాక్షన్ ఉంచేదనుకుని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా 2 years పైనే టైం ఉంది ఎలక్షన్స్కి. సో ఈ టైంలోనే ఇంతలోనే అభ్యర్థి పేరు ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడే మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడారు, ఎవరు ప్రకటించినా కూడా అది చెల్లదు అని. అంటే సీఎం ప్రకటించినా కూడా చెల్లదా? ఒకవేళ అలా అయితే సీఎం ఎందుకు ఇలాంటి ఒక ప్రకటన చేశారు? రేవంత్ ముఖ్యమంత్రి కూడా అక్కడ ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డికి మద్దతు ఇవ్వండి అని అంటే మంచిగా ఉంటది, కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో మద్దతు ఇవ్వండి అని అనడా లేదా నేను వినలేదు. ఆయన మాట్లాడుతుంటే విన్నా. నెక్స్ట్ ఎలక్షన్స్ టికెట్ అనే చర్చ ముఖ్యమంత్రి కూడా తీసుకురావడం ఇప్పుడు అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.